ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. సైబర్ స్టాకింగ్, సైబర్ డిఫమేషన్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, లాటరీ మెయిల్స్ ద్వారా మోసాలు పెరిగిపోయాయి. అయితే సైబర్ మోసాల బాధితులకు అండగా నిలుస్తోంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మోసాల ద్వారా కోల్పోయిన 85 కోట్ల రూపాయలను బాధితులకు రీఫండ్ చేయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నుంచి జులై వరకు 6449 కేసుల్లో బాధితులకు డబ్బు తిరిగి ఇప్పించింది. సైబరాబాద్ పరిధిలో అత్యధికంగా 36 కోట్ల 89 లక్షలు రీఫండ్ చేయించింది. సైబర్ క్రైమ్ కు గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచించారు. సైబర్ నేరాలు అరికట్టడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో తీసుకుంటున్న చర్యలపై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో తీసుకుంటున్న చర్యలేంటి? ఎస్ అపర్ణ, రీసెంట్ టైంలో ఫిజికల్ క్రైమ్ అనేది బాగా తగ్గుకుంటూ వస్తుంది, కానీ సైబర్ క్రైమ్ అనేది అంతకంతా పెరుగుకుంటూ పోతుంది. సో ఇయర్ బై ఇయర్ అది డ్రాస్టిక్గా ఈ సైబర్ క్రైమ్ నేరాలు అనేటివి పెరుగుకుంటూ పోతుంది. ఈ స్మార్ట్ ఫోన్లు అలాగే ఇంటర్నెట్ వాడకం ఎప్పుడైతే ఎక్కువైందో సో అలాగే ఫిజికల్ క్రైమ్ తగ్గి ఈ సైబర్ క్రైమ్ ఆన్లైన్ క్రైమ్ కూడా పెరుగుకుంటూ వస్తుంది. సో ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్ళు ఈ ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళకి చాలా వరకు ఆశలు చూపి, అంటే ఇటు మనీ పరంగా మీరు ఆన్లైన్లో పెట్టుబడులు కానీ లేకపోతే వివిధ మార్గాల ద్వారా వాళ్ళకు ఆశలు చూపి ఏదో ఒకటి చెప్పి అటు జాబ్స్ అని చెప్పి ఏదో ఒకటి చేసి ఆన్లైన్లో ఈ సైబర్ క్రైమ్స్ అనేటివి ఎక్కువగా చేసుకుంటూ పోతున్నారు. సో ఇట్లాంటి క్రైమ్స్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా పెరుగుకుంటూ పోతుంది. దీనివల్ల కోట్లాది 100 కోట్ల రూపాయలు ఇటు అమాయకులు కోల్పోతూ ఉన్నారు. సో దీనికోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక చర్యలు చేపడుతుంది. సో దీనిలో భాగంగానే లాస్ట్ 5 మంత్స్గా, అంటే మార్చి నుండి జూలై ఎండ్ వరకు ఈ 5 మంత్స్లో ఇప్పటి వరకు మొత్తం 6449 కేసుల్లో చాలా వరకు డబ్బును తిరిగి ఈ సైబర్ నేరగాల నుంచి ఎవరైతే డబ్బు పోగొట్టుకుంటారో ఆ బాధితులకి నిందితుల నుంచి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేసి తిరిగి రీఫండ్ చేయించారు. సో ఈ మొత్తం కూడా ఇప్పటి వరకు ఈ లాస్ట్ 5 మంత్స్లో చూసుకుంటే 85 కోట్ల 5 లక్షల రూపాయలను ఈ బాధితులందరికీ కూడా తిరిగి రీఫండ్ చేయించారు. సో యాక్చువల్గా ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఒకసారి సైబర్ క్రైమ్కు గురైన తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేస్తే అటు సైబర్ క్రైమ్ పోలీసులు కానీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కానీ ముందుగా ఎక్కడి నుంచి వీళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు పోగొట్టుకున్న డబ్బు ఏ అకౌంట్లకు చేరింది, ఎక్కడికి చేరింది అనే యాంగిల్లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఆ డబ్బు అనేది యాక్చువల్గా సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఒక అకౌంట్కు చేర్చుకున్న తర్వాత దానిలో ఉంటే ఇటు పోలీస్ వాళ్ళు కానీ బ్యాంక్ వాళ్ళు కానీ వాళ్ళు ఫ్రీజ్ చేస్తారని డిఫరెంట్ అకౌంట్స్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడి నుంచి దుబాయ్ కానీ చైనా కానీ హాంకాంగ్ కానీ అట్లాంటి కంట్రీస్కి కూడా వాళ్ళు వివిధ అకౌంట్స్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. కానీ మొదటగానే, అంటే క్రైమ్ జరిగిన వెంటనే అలర్ట్ అయితే పోలీసులు ఇండియన్ అకౌంట్ ఏదైతే ఉందో దానిలకు డబ్బులు ఉన్నట్లయితే దాన్ని వెంటనే ఫ్రీజ్ చేయిస్తారు. సో ఫ్రీజ్ చేయించిన తర్వాత నెక్స్ట్ ఆ అకౌంట్ను ఆ సంబంధిత బ్యాంక్ అధికారులకు చెప్పి ఫ్రీజ్ చేయించిన తర్వాత నెక్స్ట్ దానిపైన ఎఫ్ఐఆర్ చేసి తర్వాత ఆ ఇష్యూకు సంబంధించి ఆ ఎఫ్ఐఆర్ని అటు కోర్టుకు తీసుకెళ్తారు. సో కోర్టులో ముందు అదంతా కూడా డీటెయిల్స్ అని తీసుకున్న తర్వాత లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ డబ్బులు అనేటి అన్నిటి కూడా రీఫండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో లాస్ట్ 5 మంత్స్ క్రితం తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఎక్స్పాండ్ చేశారు. సో ఒక్కొక్క కమిషనర్కి ఒక్కొక్క బ్యూరో లాగా ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కో జిల్లాకి ఒక్కో బ్యూరో లాగా ఏర్పాటు చేసి సో ఏ జిల్లాకు వచ్చిన కేసులను దాని ద్వారా సంబంధిత కోర్టులో తొందరగా దానికి సంబంధించి ఛార్జ్షీట్లు ఫైల్ చేసి తద్వారా తొందరగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ మనీ ఏదైతే ఫ్రీజ్ చేసిరో దాన్ని రిటర్న్ చేయించే పనిలో అయితే ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఉన్నారు. సో లాస్ట్ 5 మంత్స్గా చూసుకున్నట్లయితే 6449 మంది బాధితులకు మొత్తం 85 కోట్ల 5 లక్షల రూపాయలను తిరిగి రీఫండ్ చేయించారు. సో ఇంతవరకు చాలా వరకు డబ్బు ఈ సైబర్ క్రైమ్ ద్వారా పోతుంది. కేసులు కూడా ఎక్కువగా అవుతున్నాయి. సో ఎక్కువగా ఈ సైబరాబాద్ పరిధిలో ఇట్లాంటి సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. సో దాంట్లోనే మొత్తం 35 కోట్ల 40 లక్షల మనీని ఇటు సైబరాబాద్ పరిధిలో నమోదైన కేసులనే వాళ్ళంతా కూడా రీఫండ్ చేయించారు. సో ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు వన్స్ సైబర్ క్రైమ్కు గురయ్యారని మీరు ఫీల్ అయితే, మీకు అనిపిస్తే వెంటనే 1930 కాల్ చేయండి. ఎందుకంటే గోల్డెన్ అవర్ అని 1 అవర్ ఉంటుంది. సో మీరు తొందరగా డబ్బు పోగొట్టుకున్న వితిన్ అవర్లో కంప్లైంట్ చేస్తే
సో మీ అకౌంట్ నుంచి డబ్బులు ఏ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యాయో ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని వితిన్ అన్ అవర్ వాళ్ళు అక్కడి నుంచి ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలోపు మేము బ్యాంక్ అధికారులతో మాట్లాడి దానిపైన కంప్లైంట్ చేసి ఆ డబ్బులను ఫ్రీజ్ చేస్తే ఆ మనీ అంతా కూడా మీకు రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఈ 85 కోట్లు కూడా చాలా వరకు అందులో ఈ గోల్డెన్ అవర్లో కాల్ చేయడం, కంప్లైంట్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా రీఫండ్ చేయించినాయి. కాబట్టి మీరు ఒకవేళ సైబర్ క్రైమ్కి గురైనట్టు ఫీల్ అయితే వెంటనే అప్పటికప్పుడు మీరు 1930కు కాల్ చేసి చెప్పండి, మీ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మీరు సైబర్ క్రైమ్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసే వరకు లేట్ అవుద్ది, ఆ ప్రాసెస్ అంతా కూడా డిలే అవుద్ది. కాబట్టి ముందుగా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి చెప్పండి, ముందు మేము దీనిపైన కంప్లైంట్ నమోదు చేసుకుని డబ్బులను ఫ్రీజ్ చేసే పనిలో ఉంటాము, ఆ తర్వాత దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఈ సైబర్ క్రైమ్కు గురై డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళంతా కూడా ఇటు ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఈ డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. ఇటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు. వీళ్ళకి యాక్చువల్గా ఈ ఆన్లైన్కు సంబంధించి పూర్తి నాలెడ్జ్ ఉంటుంది, కానీ గ్రీడీ, ఎక్కువ ఆశ. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో చూసుకున్నాం, ఇటు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మీకు మార్కెట్లో ఉన్న రేట్ కన్నా మేము డబ్బులు ఇస్తాం, డబ్బులు ఎక్కువ ఇస్తామంటూ ముందు కొంతవరకు డబ్బులు వేస్తారు, ఆ తర్వాత వాళ్ళకు మీకు ఎక్కువ వచ్చాయంటూ ఆ డబ్బులు మనకు వాళ్ళు ఇచ్చిన యాప్లో చూపిస్తాయి, కానీ యాక్చువల్గా మనం విత్డ్రా చేసుకున్నప్పుడు రావు. సో ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, అలాగే కొంతమంది మహిళలు, అలాగే స్టూడెంట్స్, వీళ్ళంతా ఎక్కువగా సైబర్ క్రైమ్కి గురవుతున్నారు. కాబట్టి ఎవరు మీకు కాల్ చేసి మీకు ఈ అకౌంట్కు సంబంధించిన ఓటీపీ అడిగినా, లేకపోతే క్రెడిట్ కార్డ్ అప్డేట్, డెబిట్ కార్డ్ అప్డేట్ అని అడిగినా, లేకపోతే పాన్ కార్డు లింక్ అని అడిగినా మీరు ఎవరికి కూడా ఓటీపీ షేర్ చేయకూడదు. అలాగే దీంతో పాటు మీకు కొంతమంది కాల్ చేసి బెదిరిస్తూ కూడా ఆ డబ్బులు వేయించుకుంటారు. సో అట్లాంటి టైంలో కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలి, వాటి ఎవరికి కూడా రెస్పాండ్ అవ్వద్దు. అలాగే కొంతమంది ఇటు వాట్సాప్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఇటు టెలిగ్రామ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇటు సోషల్ మీడియాలో లింక్స్ ఏపీకే ఫైల్స్ పంపుతారు. మనం ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే దానిలో మన ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి మన ఫోన్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్తాయి. తద్వారా మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు యాక్సెస్ చేసే వాళ్ళకు ఆ వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మీరు ఎట్లాంటి ప్రైవేట్ ఏపీకే ఫైల్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎట్లాంటి ప్రైవేట్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దని చెప్తున్నారు. మనకు ప్లే స్టోర్లో ఉన్న యాప్స్ కానీ, లేకపోతే యాపిల్ ఫోన్ వాడితే ఐ స్టోర్లో ఉన్న యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే ఈ థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉంటాయో ఏపీకే ఫైల్స్ ద్వారా వచ్చాయో వాటిని తప్పకుండా మీరంతా కూడా వాటిని అవాయిడ్ చేయాలి. ఎవరు పంపించినా మీరు ఇన్స్టాల్ చేసుకోవద్దంటూ కూడా ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ మనకు తెలంగాణ వరకు చూసుకున్నట్లయితే ఇటు ICCC కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేకంగా 1930 కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆ కాల్ సెంటర్ ద్వారా మనకు వచ్చిన ఏ కంప్లైంట్ అయినా వాళ్ళు అక్కడనే ముందుగా సాల్వ్ చేయడానికి చూస్తున్నారు. ముందుగా డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వాటిని అకౌంట్లో ఫ్రీజ్ చేయడానికి సపరేట్ టీమ్ని ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా ఎక్కువ క్రైమ్స్ అంటే డిఫరెంట్ మోడస్ ఆపరెండి తోటి చేస్తారు. కాబట్టి ఎక్కువ డబ్బులు ఎక్కడెక్కడి నుంచి అయితే రిసీవ్ అవుతున్నాయో ఆయా గ్యాంగ్స్టర్ల మీద ఫోకస్ చేసి ఇక్కడి నుంచి రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, ముంబై కానీ అట్లాంటి ఏరియాస్కి వెళ్ళి ఎవరైతే సైబర్ క్రైమ్ చేస్తారనే గ్యాంగ్ ఉందో వాళ్ళతోటి అక్కడ లోకల్ పోలీస్ తోటి కొలాబరేట్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు. అలాగే చాలా వరకు ఇటు దుబాయ్, హాంకాంగ్, చైనా నుంచి కూడా ఈ సైబర్ క్రైమ్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి సో వాళ్ళని పట్టుకోవడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నామని ఇటు సైబర్ సెక్యూరిటీ పోలీసులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ప్రైమరీగా మీరైతే అన్నోన్ కాల్స్ వచ్చినా, అన్నోన్ మెసేజ్ వచ్చినా వాటికి రెస్పాండ్ అవ్వకుండా ఉంటేనే బెటర్ అని ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ అయితే చెప్తున్నారు. అపర్ణ.